Hi dear students. Good morning. Good morning students. Very good morning. Today 9th and 10th class students, 9th and 10th class students, today 13/7/2021. So we are discussing about that active voice and passive voices. అమ్మా డైలీ నేను కొన్ని సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ ఇచ్చేసి పాసివ్ వాయిస్ చెప్తున్నాను కదా. ఇస్ ఇన్ కరెక్ట్? ఎస్. టుడే అలా కాకుండా ఒకే సెంటెన్సెస్ని ఐ థింక్ దాట్ ఒకే సెంటెన్స్ ఇచ్చి 12 టైప్స్ ఆఫ్ యాక్టివ్ వాయిసెస్కి మార్చడం, 8 టైప్స్ ఆఫ్ పాసివ్ వాయిస్కి మార్చడం నేర్చుకుందాం. మా ఇలా చేస్తే ఓకే, ఎందుకంటే దానితో పాటు ఇది కూడా నేర్చుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ. మా స్టూడెంట్స్ అర్థమవుతుందిరా? ఇది చాలా మీకు ఈజీగా అర్థమవుతుంది. టుడే ఏంటి, మనం యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్లో భాగంగా సెంటెన్స్ ఇచ్చేసి 5 సెంటెన్స్ ఇచ్చేసి మనం మార్చుకుంటున్నాం. అలా కాకుండా డైరెక్ట్గా ఒకే సెంటెన్సెస్ని ఓకే ప్రజెంట్ టెన్స్లోకి మార్చడం, పాస్ట్ టెన్స్లోకి మార్చడం అండ్ ఫ్యూచర్ టెన్స్లోకి మార్చడం నేర్చుకుందాం ఈరోజు. ఏమన్నా అర్థమవుతుందా? టుడే టాపిక్ మనం ఏం చేసినా సెంటెన్సెస్ని ఒకే సెంటెన్సెస్ని 12 టైప్స్ ఆఫ్ యాక్టివ్ వాయిసెస్కి ప్లస్ యాక్టివ్ వాయిస్ మార్చడం నేర్చుకుందాం. ఓకేనా? మీరు ఏం చేస్తారు, చక్కగా పేజ్ని ఒక్కసారి వినండి. గ్రామర్ నోట్స్ని చక్కగా ఇలా ఓపెన్ గ్రామర్ నోట్స్ ఇలా చక్కగా ఇలా డ్రా చేసుకోండి. ఇలా కాదు, ఏం అర్థమైనా? గ్రామర్ నోట్స్ ఓపెన్ చేసి చక్కగా ఇలా లైన్స్ డ్రా చేసుకొని నీట్గా చేయండి. ఇప్పుడు ఎవరికన్నా ఇంకొంచెం అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే, దోస్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ క్లియర్లీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ మెథడ్ టు యూ అండర్స్టాండ్. అర్థమైందా? సో పేజ్ని ఎప్పుడు కూడా ఇలా కాకుండా ఇలా చక్కగా నోట్ చేసుకోండి అమ్మా. ఇలా చక్కగా నోట్ చేసుకోండి. ఓకేనా? ఎస్. సో మీరు ఏం చేస్తారు, ఇలా డ్రా చేసుకోండి. హియర్ present tense, here 1 2 3 4 lines డ్రా చేసుకోండి. హియర్ టెన్సెస్ లో టైప్స్ ఆఫ్ టెన్సెస్ అన్నమాట. టైప్స్ ఆఫ్ టెన్సెస్, ఎన్ని రకాల టెన్సెస్ ఉంటాయి. స్ట్రక్చర్స్ ఇన్ ఏవి అన్నాడు. మా ఏవి అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్. స్ట్రక్చర్స్ ఇన్ ఏవి. ఏవి మీన్స్ యాక్టివ్ వాయిస్. సారీ నాట్ స్ట్రక్చర్స్ కదా. సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. స్ట్రక్చర్స్ వేరు. స్ట్రక్చర్స్ చెప్పినప్పుడు స్ట్రక్చర్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ స్ట్రక్చర్స్ ని యూజ్ చేసి we want to learn about that sentences in AV and sentences in PV. అర్థమైందా? AV means active voice, PV means passive voice. ఓకేనా? కమ్ టు ద పాయింట్. లెట్ us start today's lesson. మా జాగ్రత్తగా వినండి. ఒక్క సెంటెన్సెస్ ని యాక్టివ్ వాయిస్ లోకి 12 టైప్స్ మార్చడం అండ్ పాసివ్ వాయిస్ లోకి 8 టైప్స్ కింద మార్చడం ఎలాగో నేర్చుకుందాం ఈ రోజు. ఓకేనా? టుడే టాపిక్ హియర్ ప్రెజెంట్ టెన్స్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్. మా సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటరా? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఒక సెంటెన్స్ తీసుకోండి. ఇది సబ్జెక్ట్ అనుకోండి అమ్మా, ఇది V1 అనుకోండి, ఇది ఆబ్జెక్ట్ అనుకోండి. ప్రతి దానికి రాయలే. ఓకేనమ్మా? ప్రతి సెంటెన్సెస్ కి ఇలా రాయడం కుదరదు కాబట్టి వినండి, నేను యాక్చువల్ చెప్తున్నాను. ఐ రైట్ ఏ లెటర్. మీకు స్ట్రక్చర్స్ అర్థమై ఉంటాయి కాబట్టి ఇంకా స్ట్రక్చర్స్ తో సంబంధం లేకుండా వితౌట్ యూజింగ్ ద స్ట్రక్చర్స్ సెంటెన్సెస్ ని ప్రిపేర్ చేయడం. ఓకేనమ్మా? హియర్ ఐ సబ్జెక్ట్ రైట్ ఏ లెటర్. ఐ రైట్ ఏ లెటర్. ఈ సెంటెన్స్ అమ్మా. ఇదే సెంటెన్సెస్ ని మీరు పాసివ్ వాయిస్ లోకి మార్చడం. మా ఈజీగా అర్థమైందా? ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఐ రైట్ ఏ లెటర్. ఇది సబ్జెక్ట్, ఇది V1, ఇది ఆబ్జెక్ట్. ఇదే సెంటెన్సెస్ ని పాసివ్ వాయిస్ లోకి మార్చడం. చెప్పండి. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. ఏ లెటర్. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. బి ఫార్మ్ అంటే when the sentence is in simple present tense లో ఉందమ్మా. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ రాయాలి. సింగులర్స్ కాబట్టి, ఏ లెటర్ కాబట్టి ఈజ్. ఏ లెటర్ ఈజ్. వి యొక్క మూడో రూపం రైట్, రోట్, రిటర్న్. ద పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ హియర్ రైట్, రోట్, రిటర్న్. వి యొక్క మూడో రూపం ఏంటమ్మా? రైట్, రోట్, రిటర్న్. Return, then by అనే ప్రిపోజిషన్ అమ్మా. యాక్చువల్ గా by, then here
subject becomes object. Subject becomes by me. మరి చూసారా ఒక సెంటెన్సెస్ ని సేమ్ సెంటెన్సెస్ ని యాక్టివ్ వాయిస్ లో మార్చినప్పుడేమో ఐ రైట్ ఏ లెటర్ అన్నాం. పాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేసినప్పుడు a letter is written by me. ఇక్కడ 5 పాయింట్స్ వచ్చినాయి చూడండి. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ వచ్చింది, బి ఫార్మ్ వచ్చింది, దెన్ ద పాస్ట్ పార్టిసిపుల్ V3 యూజ్ చేసాం, దెన్ బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం, హియర్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ వచ్చింది. అమ్మ వచ్చిందా? నెక్స్ట్ అలాగే సెకండ్ సెంటెన్సెస్ చూద్దాం. ఓకేనా, ఇది కొంచెం ఇక్కడ కూడమే ఎక్కువ అయిపోయింది కదా. ఓకే, అమ్మా సెకండ్ సెంటెన్స్. వాట్ ఇస్ ద సెకండ్ సెంటెన్స్? ద సేమ్ సెంటెన్సెస్ ని యాక్టివ్ వాయిస్ లో మార్చండి. ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటమ్మా? సబ్జెక్ట్ ప్లస్ ఈస్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏంటి ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ ఈస్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ద సేమ్ సెంటెన్స్ ఐ యామ్ writing a letter. అమ్మంటారా? I am writing a letter. ఓకేనా, ఇదే సెంటెన్సెస్ ని పాసివ్ వాయిస్ లో మార్చనమ్మా. ద సేమ్ సెంటెన్సెస్ ని పాసివ్ వాయిస్ లో మార్చండి. మార్చండి. ఏ హియర్ ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. ఏ లెటర్, then B form is. ఎందుకు is? when the sentence is given in the present tense. ఏ టెన్స్ లో ఉందమ్మా? అదే ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, దట్ టు కంటిన్యూస్ లో ఉంది. నేను మీకు ఒక గుర్తు చెప్పాను, ఆల్ కంటిన్యూస్ బీయింగ్ యూజ్ చేయండి, ఆల్ పర్ఫెక్ట్ బీయింగ్ యూజ్ చేయండి అమ్మా. గుర్తుందా? ఆల్ కంటిన్యూస్ బీయింగ్, ఆల్ పర్ఫెక్ట్ బీయింగ్. a letter is being. బీయింగ్ ఎందుకు వచ్చిందిరమ్మా? దట్ ఈస్ కంటిన్యూస్ బీయింగ్. వి యొక్క మూడో రూపం రైట్, రోట్, రిటన్. బై మీ. నాకు కనపడుతుందా? లెటర్ ఈస్ బీయింగ్ రిటన్ బై మీ. చూసామా? ద సేమ్ సెంటెన్స్. వాట్ ఇస్ సెంటెన్స్? ఐ రైట్ ఏ లెటర్. ఈ సెంటెన్సెస్ ని మనం you have to change into that active voice sentences and also passive voice sentences. ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ని మనం యాక్టివ్ వాయిస్ లోకి 12 టైప్స్ లోకి మార్చడం, పాసివ్ వాయిస్ లోకి 8 టైప్స్ కింద మార్చడం. ఎందుకంటేనమ్మా ఆల్రెడీ నేను ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఇచ్చాను, అది వెరీ గుడ్. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఇది, ఎందుకంటే ఇది కూడా ఒకసారి ఈ టేబుల్ రూపంలో నేర్చుకుంటే 1 or 2 క్లాసెస్ నేర్చుకుంటే మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఓకేనా? ఎస్. Now come to the point. Present perfect. Present perfect. Subject plus has or have plus V3 plus object. Under structure. Subject plus has or have plus V3 plus object. So ikkada em avutundi? I have written a letter. Mantara? I have written a letter. దీన్ని మార్చండి. ఒకసారి చూడండి, ఇదే సెంటెన్సెస్ ఇక్కడ మార్చండి. ఏ లెటర్, ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. ఏ లెటర్ ఎస్. ఏ లెటర్. నెక్స్ట్ బి ఫార్మ్. బి ఫార్మ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కాబట్టి హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వస్తుంది. బీన్ ఎందుకు వస్తామా? when the sentence is given perfect లో ఉన్నప్పుడు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పర్ఫెక్ట్ లో ఉన్నప్పుడు బి ఫార్మ్ బీన్ యూజ్ చేయవలను. yes, a letter is, a letter has been. been ఎందుకు వచ్చింది? when the sentence is in perfect. a letter has been written by me. మరి చూసారా? a letter has been written by me. చూడండి, ఇది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్స్ అమ్మా, ఇది పాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్. ఓకేనా? ఇది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్, ఇది పాసివ్ వాయిస్ స్ట్రక్చర్. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఇస్ ద ఆబ్జెక్ట్ అయింది, బి ఫార్మ్ అయింది, పాస్ట్ పార్టిసిపుల్ బి యొక్క మూడో రూపం, బై అనే ప్రిపోజిషన్, హియర్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఏం అర్థమైందా?
నెక్స్ట్ వచ్చేసి ఇదే సెంటెన్సెస్ ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చూద్దాం. ఏంటది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వాట్ ఇస్ ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏమర్థమైందా? ఎస్, ఐ హ్యావ్ బీన్ writing a letter. మా స్ట్రక్చర్ ఏం చెప్పాను రా? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. దట్ ఈస్ కాల్డ్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఏంటమ్మది? ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. మా గుర్తుంచుకునే, ఎప్పుడైనా సరే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి దేర్ ఈస్ నో పాసివ్. There is no passive. ఒకసారి ఐ థింక్ దాట్ 4 years బ్యాక్ అనుకుంటామా, ఒక చిన్న ట్విస్ట్ చేశారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఏం చేశాడు? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇచ్చేసి పాసివ్ వాయిస్ లోకి మార్చమన్నాడు. వినండి ఎలా ఇచ్చాడు? హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ తో సెంటెన్సెస్ ని ఫార్మ్ చేసి పాసివ్ వాయిస్ తయారు చేయమన్నాడు. పాపం స్టూడెంట్స్ ఏం చేస్తారు? 10th క్లాస్ స్టూడెంట్స్, మా సారు అంటే అప్పటికి ఎంతో 1 hour స్టూడెంట్స్, నౌ దే హ్యావ్ టు డన్ వెరీ క్లియర్లీ. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేశారంటే, మా సార్ 5 రూల్స్ చెప్పారు. ఏంటది? ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ అన్నారు, బీ ఫార్మ్ అన్నారు, ఓకే, బీ ఫార్మ్ యూజ్ చేయమన్నారు, V3 యూజ్ చేయమన్నారు, బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయమన్నారు. హియర్ ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ అన్నారు, సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ అన్నారే అని తెలుసుకున్నారే. కానీ వెన్ ద సెంటెన్స్ ఈజ్ గివెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉందేమో, దానికి పాసివ్ వాయిస్ రాదేమో అని చెప్పేసి ఐడియా లేదు. దాట్స్ ఓకే, దే మేడ్ మిస్టేక్. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత నో పాసివ్ అని రాసిన వెరీ ఫ్యూ క్యాండిడేట్స్. మా చూసారా, నో పాసివ్ అని రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే, ఎస్ సార్. సో అందువల్ల కంపల్సరిగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి అసలు పాసివ్ వాయిస్ ఉండదమ్మా. అర్థమైందిరా? దిస్ ఈస్ ద ప్రజెంట్ టెన్స్. ఓకే, క్లియర్? నోట్ చేసుకున్నాం ఇది ఒక్కసారి. ఓకే, నెక్స్ట్ పాస్ట్ టెన్స్ కి వెళ్దాం. మా ప్రజెంట్ టెన్స్ అయింది కదా, కమ్ టు ద పాయింట్, పాస్ట్ టెన్స్. ఓకేనమ్మా, పాస్ట్ టెన్స్ చూద్దాం. హియర్ సింపుల్ పాస్ట్. వాట్ ఈస్ దట్? సింపుల్ పాస్ట్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాక్టివ్? సేమ్ సెంటెన్సెస్ ని తీసుకోండి. ఐ రైట్ ఏ లెటర్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ దట్? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. I wrote a letter. Correct? I wrote a letter. Okay. I wrote a letter. Passive voice లోకి మార్చండి. సేమ్ ప్రిన్సిపల్స్ చెప్పాను కదా. ఏంటవి ఒకసారి చెప్పండి అమ్మా. ఇది సబ్జెక్ట్ అనుకోండి, ఇది V2 కదా, ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. అంటే a letter that is the here object becomes subject. Emma, a object becomes a subject. When the sentence is given the past tense, you should use the be form was or were. Em use cheyali? Was kaani were kaani use cheyali. A letter was past participle V3. Write, wrote, written by and a preposition. By I becomes here me. ఏమంటేనా? a letter was written by me. ఎందుకని? ఎప్పుడైనా సరే ఇలా సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ కింద డివైడ్ చేసుకుంటానమ్మా, మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఎప్పుడైనా సరే వెర్బ్ ద్వారా మనం అది యాక్టివ్ వాయిస్ లో ఏ స్ట్రక్చర్ లో ఉంది, ఏ సెంటెన్స్ లో ఉంది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనమ్మా? నెక్స్ట్, ఐ రోట్ ఏ లెటర్. a letter was written by me. ఓకే, క్లియర్? నెక్స్ట్ ద సేమ్ సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్ లో చూద్దాం. మా పాస్ట్ కంటిన్యూస్. I was subject plus was or were plus V1 plus inform plus object. I was
writing a letter. I was writing a letter. మా అదేనా I was writing a letter. పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. మార్చండి. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. A letter. మా అర్థమవుతుందరా? ఫాస్ట్ అవుతుందా? చెప్పండి. కొంచెం స్లోగా చెప్పనా? ఎస్. A letter. A letter. B form. Yes. కంటిన్యూస్ లో ఉంది కాబట్టి బీయింగ్ గాని ఇక్కడ రాసాను చూడండి. బీయింగ్ గాని యూజ్ చేయాలి. A letter was being. ఎందుకు బీయింగ్ వచ్చిందమ్మా? when the sentence is given continuous లో ఉంది కాబట్టి a letter was being V యొక్క మూడో రూపం write, wrote, written. written by. here subject ఇక్కడ object becomes subject ఎలా అయిందో ఇక్కడ subject becomes here object. I becomes me. అయ్యేలా ఏమవ్వాలి? మీ అమ్మ. yes. A letter was being written by me. Isn't it? I was writing a letter. ఎలా మార్చాం? A letter was being written by me. ఎలా ఉంది అమ్మా? ఈ మెథడ్ బాగుందా? ఆ మెథడ్ బాగుందా? ఎస్. ఇది ఏంటంటే ఒకే సెంటెన్సెస్ ని 12 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ కింద మార్చడం. ఏమ్మా అది అంటే అది ఈజీనే. ఇది ఎందుకంటే ఒకే సెంటెన్స్ ని మార్చడం వల్ల మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఇచ్చినటువంటి ఒకే సెంటెన్సెస్ ని 12 టైప్స్ కింద మార్చడం అంటే ఇస్ ద వండర్. దట్టు పాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ కూడా మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడు ఇచ్చిన సెంటెన్స్ మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతాయి. ఓకేనమ్మా? నెక్స్ట్ I was writing a letter. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మా. ఏంటమ్మది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ద సేమ్ సెంటెన్స్ హ్యాడ్ ఐదర్ సింగులర్స్ కానీ ప్లూరల్స్ కానీ హ్యాడే యూజ్ చేయవలను. గుర్తుందమ్మా? ఐదర్ సింగులర్స్ కానీ హీ, షీ, ఇట్, ఐ, వి, దే మొత్తం కూడా పెద్ద బ్రాకెట్ వేసుకొని హ్యాడ్ యూజ్ చేయమని చెప్పాను. గుర్తుందా మీకు? ఎస్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఐదర్ సింగులర్స్ కానీ ప్లూరల్స్ కానీ ఏం యూజ్ చేయాలమ్మా? హ్యాడ్ యూజ్ చేయాలి. ఎస్. సబ్జెక్ట్ ప్లస్ సారీ ఇంకా స్ట్రక్చర్స్ కాదు కదా. I was here. Subject plus had plus V3 plus object kada. I had written a letter. Okay na? I had written a letter. The same sentences ni itu marchandi. A letter ikkada here object becomes subject. A letter. A letter. Yes. When the sentence is given చెప్పానమ్మా పర్ఫెక్ట్ లో ఉన్నప్పుడు బీన్ యూజ్ చేయాలి. బీ ఫామ్ ఏం చేయాలి? బీన్ యూజ్ చేయాలి. నోట్ అని చెప్పాను గుర్తుందా? ఆల్ కంటిన్యూస్ ఉన్నప్పుడు బీయింగ్ యూజ్ చేయాలి. ఆల్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు బీన్ యూజ్ చేయవలను. A letter had been అమ్మా బీన్ ఎందుకు వచ్చిందమ్మా? చెప్పండి రా. బీన్ ఎందుకు వచ్చింది? Yes, the sentence is given. ఎక్కడుందమ్మా? పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది కాబట్టి బీన్ యూజ్ చేసాం. లెటర్ హ్యాడ్ బీన్ రిటన్ బై మీ. మరి చూసారా ఎంత ఈజీగా వస్తుందా? స్ట్రక్చర్స్ నేర్చుకుంటే సెంటెన్సెస్ మనకి ఎంత ఈజీ అవుతుందో చూడమ్మా ఒక్కసారి. అందువల్ల స్ట్రక్చర్స్ కంపల్సరీగా నేర్చుకోవాల్సి అనేది చెప్పింది. ఎస్. Past perfect continuous. Subject plus had been plus V1 plus inform plus object structure మనకి యాక్టివ్ స్ట్రక్చర్ ఏమంటనా? సబ్జెక్ట్ ప్లస్ had been plus V1 plus inform plus object. చూడండి. I had been writing a letter అని ఇచ్చాడు. I had been writing a letter. Past perfect continuous. అమ్మా చూడండి ఇక్కడ. In past perfect continuous there is no passive voice. Very very important. Past perfect continuous
there is no passive voice. మరి గుర్తుంచుకోండి, ఆల్రెడీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి నో పాసివ్ అని రాసాం, పాస్ట్ పర్ఫెక్ట్ కూడా నో పాసివ్ అని రాసాం. గుర్తుంచుకున్నారమ్మా? ఆల్రెడీ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ సెంటెన్సెస్ లో 12 టైప్స్ లో ఆల్రెడీ 8 నేర్చుకున్నాం మనం. 8 ఇది పాసివ్ వాయిస్ వచ్చేసేపటికి మనకి ఆల్రెడీ ఉన్నటువంటి 8 లో 6 నేర్చేసుకున్నాం అమ్మా. ఇది కూడా చక్కగా క్లియర్ కట్ గా ఒక్కసారి చక్కగా నోట్ చేసుకున్నామా? ఎస్. ఓకేనా? నెక్స్ట్ ఒక్కసారి చూడండి. ప్రజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రజెంట్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కదా, దాన్ని ఇలా మార్చాం. ఐ రైట్ ఎ లెటర్. ఓకే, ఎ లెటర్ ఈజ్ రిటన్ బై మీ. 5 రూల్స్ అనమాట. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చినప్పుడు 5 రూల్స్ ఉన్నాయి కదా, ఆ 5 రూల్స్ ని ఇలా మార్చాం. ఓకేనా? నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్ అమ్మా. ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్. ఎ లెటర్ is being written by me. A letter is being written by me. Present perfect. Present perfect అంటే ఏంటమ్మా? Subject plus has or have plus V3 plus object. I have written a letter. అమ్మా, I have written a letter. ఓకేనా? So a letter has been written by me. ఎందుకని a letter has been written by me. when the sentence is ఎందుకు బీన్ వచ్చిందని చెప్పాను? పర్ఫెక్ట్ లో ఉన్నప్పుడు బీన్ వస్తుంది, కంటిన్యూస్ లో ఉన్నప్పుడు బీయింగ్ ఫార్మ్ యూజ్ చేయవలను. మై డియర్ స్టూడెంట్, జస్ట్ యూ హావ్ టు రిమెంబర్ why, because I am saying always because of that, just you remember that, just you noted. all continuous you should use been, all perfect you should use been. మర్చిపోకూడదు. అందువల్ల చెప్పిందే చెప్పి ఎందుకు చెప్తున్నానమ్మా, మీకు ఈ యొక్క గ్రామర్ అర్థమైతే మీకు, ఎందుకంటే ఇట్స్ యూస్ఫుల్ ఫర్ నాట్ ఓన్లీ ద 10th క్లాస్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్లో ఉన్నాయి అండ్ డిగ్రీలో కూడా కంపల్సరీగా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్. సో అయిపోయింది కదా. ఐ హావ్ రిటన్ ఎ లెటర్. ఎ లెటర్ హ్యాస్ బీన్ రిటన్ బై మీ. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. I have been writing a letter. ఏం అర్థమైందా? నెక్స్ట్ ద సేమ్ సెంటెన్స్ కి పాసివ్ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దేర్ ఈస్ నో పాసివ్ వాయిస్. గుర్తుంచుకోండి అమ్మా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దేర్ ఈస్ నో పాసివ్ వాయిస్. మై డియర్ స్టూడెంట్స్, అండ్ కమ్ టు ద పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్. I సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కదా, I wrote a letter. A letter was written by me. Remember, past continuous. I was writing a letter. Continuous ఉంది చూసుకోండి. కంటిన్యూస్ ఉన్నప్పుడు బీయింగ్ వస్తుంది, పర్ఫెక్ట్ ఉన్నప్పుడు బీన్ వస్తుందని చెప్పాను. A letter was being. A letter was being. మీ యొక్క మూడో రూపం write, wrote, written. Write, wrote, written by me. Then past perfect. I had written a letter. I had written a letter. A letter had been written by me. Entamadi? A letter had been written by me. Next. I had been writing a letter. Entamadi? I had been writing a letter. There is no passive voice. ఇప్పుడు past perfect continuous కి subject plus had been plus V1 plus inform plus object తో ఉన్నప్పుడు ఏంటమ్మది? past perfect continuous లో subject plus had been plus V1 plus inform plus object తో ఉన్నప్పుడు దానికి passive voice ఉండదు. had been writing తో గానీ have been writing తో గానీ ఉన్నప్పుడు passive voice ఉండదమ్మా. I had been writing a letter. There is no passive. మాకు క్లియర్గా అర్థమైందా? చెప్పండి. నో ప్రాబ్లం. ఎందుకంటే దిస్ ఈజ్ లెర్నింగ్ స్టేజ్ అనమాట. నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టమైన చాలా జాగ్రత్తగా నీట్గా నేర్చుకుందాం. ఇంకా ఫ్యూచర్ టెన్స్ మిగిలిపోయింది కదా. ప్రజెంట్ టెన్స్ కంప్లీటెడ్, పాస్ట్ టెన్స్ కంప్లీటెడ్. టుమారో ఐ థింక్ దట్ ఫ్యూచర్ టెన్స్ దట్ ఈస్ గివెన్ HW ఫర్ యూ. మీరు HW ఏం చేస్తారమ్మా? ఐ థింక్ దట్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ దట్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ HW. అమ్మా ఏం చేస్తారా? యూ హ్యావ్ టు రైట్ ద సేమ్ సెంటెన్సెస్ ని ఇలా పెట్టండి. సేమ్
ఫ్యూచర్ టెన్స్ అని పెట్టి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పేసి సేమ్ ఆ యొక్క యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్స్ 4 వస్తాయి, పాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ ఎన్ని వస్తాయో చూసుకొని చేసుకుంటాండి. Okay, no problem. If you made mistake, there is no problem. I will tomorrow class I will explain that. రేపు కూడా మళ్ళీ ఏ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు మనం చెప్పుకున్న అర్థమైందమ్మా? ఏం చెప్పుకున్నా? ఓన్లీ స్ట్రక్చర్స్ కాకుండా సెంటెన్సెస్ ఉంటాం. సెంటెన్సెస్ ఇన్ యాక్టివ్ వాయిస్ లో ఎలా ఉంటాయి, సెంటెన్సెస్ ఇన్ పాసివ్ వాయిస్ లో ఎలా ఉంటాయో క్లియర్ గా నేర్చుకున్నాం. అమ్మా అర్థమైందా? లిసన్ చెప్పండి. ఇస్ ఇట్ క్లియర్? నో డౌట్? మాకు చెప్పాలి. క్లియర్గా అర్థమైందా? ఎస్, క్లియర్గా అర్థమైతే ఈ యొక్క మీకు స్ట్రక్చర్స్తో సంబంధం ఉండకూడదు. ఎందుకంటే స్ట్రక్చర్స్ చూడాల్సిన పని లేకుండా సెంటెన్సెస్ ఇచ్చారు. ఇంకా డౌట్ఫుల్గా ఉంటే ఇంకా అది మీకు వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి ఇంచుమించు 10 days బట్టి చెప్తున్నాను. ఇది 10 to 15 days బట్టి ఇదే ఎక్సర్సైజ్ చేస్తుందాం మనం. సో మై డియర్ స్టూడెంట్, స్ట్రక్చర్స్తో పని లేకుండా చక్కగా సెంటెన్సెస్ని చూసుకుంటూ చక్కగా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ని చేయండి అమ్మా. చేస్తారా? ఎస్. Now tomorrow I think that what is the given HW, the same sentence future tense లో యాక్టివ్ వాయిస్ లో 4 అండ్ పాసివ్ వాయిస్ లో ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. అటు స్ట్రక్చర్ చేయండి. ఒకవేళ తప్పు చేసిన టుమారో క్లాస్ నేను రెక్టిఫై చేస్తాను. టుడే క్లాస్ అర్థమైంది కదా? టుమారో we should discuss about that. Okay, thank you.